చంద్రబాబు అనైతిక రాజకీయాలకు ప్రజలు చెక్ పెట్టే రోజు త్వరలోనే వస్తుందన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్. చంద్రబాబు రాజకీయాలన్నీ హోటల్స్లో రహస్యంగా జరుగుతాయని, ఇప్పుడు నెల్లూరు కార్పొరేషన్ వ్యవహారాన్ని కూడా పాండిచేరి హోటల్కు షిఫ్ట్ చేశారని మండిపడ్డారు. అవిశ్వాస తీర్మానంలో టీడీపీ నైతికంగా ఓడిపోయిందన్నారు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి రాజకీయ రసక్రీడ వేదిక ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి మారింది. మనందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితమే పూర్తిగా హోటల్స్ పైన ఆధారపడి ఉంటుంది. తన రాజకీయ పునాది వైస్రాయ్ హోటల్ అయితే, రాహుల్ గాంధీతో ఆ వేదికని తాజ్ హోటల్కి మార్చాడు. ఆ తరువాత అదే హోటల్ రాజకీయాన్ని నిమ్మగడ్డతో పార్క్ హయత్కి పంపించాడు. ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయ వేదిక పాండిచ్చేరికి మారింది. అంటే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం కొనుగోలు, అమ్మకం, వ్యాపారం, పైరవీలు, ప్రలోభాలు. 8 నెలల పదవీ కాలం ఉన్నటువంటి నెల్లూరు మేయర్ ఎన్నికల్లో ఒక గిరిజన మహిళని పదవి నుంచి తొలగించి తన తాబేదారులను కూర్చోబెట్టుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ నీచ స్థాయికి దిగజార్చాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది?